వెల్కమ్ టు బులోక స్వర్గం. ఈరోజు వీడియోలో నేను ఒక బొబ్బాస్కాయ తోటకి వెళ్తున్నాను. అది మాది కాదనుకోండి, కానీ ఆ తోటకు వెళ్ళే దారిలో ఉండే కొండలు మొక్కలు ఉన్నాయి చూసారో, ఎంత అందంగా ఉన్నాయో. అయితే ఈరోజు మీకు అవన్నీ చూపిస్తాను. అలానే బొబ్బాస్కాయ తోటతో పాటు జాంకాయ తోట కూడా వేశారు. జాంకాయ తోట అయితే చిన్నది. అయితే కొన్ని బొబ్బాస్కాయలు కోసుకుందాము. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ బొబ్బాస్కాయ తోటకి వెళ్ళే దారిలో ఇలా కొండలు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. రోడ్ పక్కనే ఉన్నాయి, చాలా దగ్గరగా రోడ్డుకి అంటుకుని. చూడ్డానికైతే చాలా బాగున్నాయి. చూడండి అసలు ఎంత బాగుందో. చాలా దూరం ఇలానే ఉంది, కొండ పక్క నుంచే వెళ్ళాము. ఆ తర్వాత ఈ తోటకు వెళ్ళే రోడ్లోకి డైవర్ట్ అయ్యామన్నమాట. అక్కడ కూడా ఉన్నాయి, కాకపోతే ఇంత దగ్గరగా లేవు కొండలు. అయితే ఈ రోడ్ అన్నమాట. ఈ రోడ్లో అంత దగ్గరగా లేదు, ఈ రోడ్లోనే ఉంటుంది ముందు ఈ బొబ్బాస్కాయ తోట. మాకు తెలిసిన వాళ్ళు అన్నమాట, అది కాదు. వీళ్ళు జాంకాయ తోటని బొబ్బాస్కాయ తోట వేశారు. జాంకాయలు అయితే చిన్న చిన్న పిందులతో ఉన్నాయన్నమాట. థాయిలాండ్ వెరైటీ అంట వీళ్ళు వేసింది. బొబ్బాస్కాయలు అయితే కాయలతో ఉన్నాయి. అంటే ఈ పక్కనే మేము ఇంకొక ల్యాండ్ తీసుకున్నాము, దానికోసం అనేసి వెళ్ళాము. అది చూపిస్తాను. అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. అక్కడైతే ట్రాక్టర్తో మొత్తం దున్నేస్తున్నాం అన్నమాట, మొక్కలు వేయించడానికి. అది వర్క్ జరుగుతుంది. ఇదైతే మన ఆంధ్ర వాళ్ళది. ఇప్పుడు నేను వెళ్ళే బొబ్బాస్కాయ తోట చాలా బాగుంది. ఇది కూడా మేము వెళ్ళేటప్పటికే సాయంత్రం అయిపోయింది, అందుకనేసి అంత వెళ్తురు లేదు. చూడండి కాయలు అయితే చెట్టుకి నిండుగానే ఉన్నాయి. కొన్ని మొక్కలు అయితే కొంచెం బాగాలేదు, కానీ కొన్ని మొక్కలకి చాలా పెద్ద పెద్ద కాయలే ఉన్నాయి. కొన్ని అయితే బాగా పండిపోయాయి, వాటిని కోసుకున్నాము. అవైతే మార్కెట్కి వెళ్ళవంట, బాగా పండిపోయినాయి వాళ్ళు కొనరంట. కొంచెం పండుతూ ఉంటాయి కదా, అవి మాత్రమే కొంటారు. ఇవైతే ఇంక వదిలేస్తారంట, వీళ్ళకి కూడా వేస్ట్ అయిపోతాయంట. అందుకనేసి కోసుకోమన్నారు. ఓన్లీ 3 మచ్చలు కానీ 4 మచ్చలు కానీ ఉన్న కాయలనే తీసుకుంటారంట సావుకారులు. అంతకన్నా ఎక్కువ ఉంటే ఇలా కాయ అంతా పండిపోతే తీసుకోరు. మచ్చలు ఉండడం అంటే ఇప్పుడు గ్రీన్ కలర్గా కాయ ఉంటుంది కదా, పండుతూ ఉంటుంది కదా, అప్పుడు మచ్చల కింద ఉంటాయి కదా. అలా 3 చోట్ల పండిన మచ్చలు ఉండాలి, లేదంటే 4 చోట్ల పండిన మచ్చలు ఉండాలి, అప్పుడే వాళ్ళు కొంటారంట. ఇలా కాయ అంతా పండిపోతే వాళ్ళు కొనరు. అందుకనేసి ఇలా పండిన కాయలు వదిలేశారు. చూసారా, చాలా కాయలు అలా పండిపోయి ఉన్నాయి. ఇంకా అవన్నీ వేస్టేనంట, కొనరంట. ఇలాగా కనీసం సగం చూసారా, సగం పచ్చగా సగం పండింది, అది కూడా కొనరంట. అలా అయితే రైతుకు నష్టమే కదా. అలాగా మామూలుగా మనకైతే చూడండి బయట అమ్మేస్తారు కదా, పండిన కాయలే అమ్ముతారు. కానీ మరి రైతుల దగ్గర ఎందుకో కొనరంట. మరి షావుకారులు కొన్న చాలా తక్కువ రేటుకి కొంటారంట. అందుకనేసే చూడండి ఇలా పండిన కాయలు ఉంచేశారు చెట్టుకే. చాలా కాయలు ఉండిపోయినాయి చూసారా, మనకే కనిపిస్తున్నాయి కదా చాలా కాయలు. ఇవైతే చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో కాయలు. వీటికి కూడా అంతే, ఒక 3 మచ్చలు 4 మచ్చలు ఉండాలి పండిన మచ్చలు, అంతకన్నా ఎక్కువ ఉంటే కొనరంట. అందుకే ఇలా చూడండి, ఇదైతే చూడండి ఎంత పెద్ద కాయో, బాగా పండింది, కానీ పాడైపోయిందో. పక్కన కోద్దాం అనుకున్నాను కానీ చూడండి చాలా రోజుల నుంచి ఉండిపోయినట్టుంది చెట్టుకి, పాడైపోయింది. ఇంకా అందుకనేసి వీళ్ళు రోజు చూసుకోవాలి. 2 మచ్చలు 3 మచ్చలు ఉంటే కోసేసి ఇచ్చేయాలి, లేదంటే అంతకన్నా ఎక్కువ ఉంటే వీళ్ళు కొనరు కదా, రైతు నష్టపోతాడు అనవసరంగా. ఇది చూసారా, దీనికి 2 మచ్చలు వచ్చింది. ఇప్పుడు నేను చూపించిన దానికి ఇంకొక మచ్చ వస్తే కోసేసి ఇచ్చేయాలి, లేదంటే మళ్ళీ ఒక 5 మచ్చలు 6 మచ్చలు ఉంటే మళ్ళీ కొనరు. ఈ సంవత్సరం వీళ్ళకి లాభాలు ఏం రాలేదంట, పెట్టుబడులే ఏదో అలా వచ్చినాయి అంతే. అసలు కాయలు పెద్ద వెళ్ళలేదు అనేసి అన్నారు. చూస్తేనే అర్థమైపోతుందిలేండి, అలా చెట్టు నిండా కాయలు ఉండిపోయినాయి కదా, పండిపోయినాయి. మామూలుగా మా డాడీ అయితే మాకున్న దాంట్లో పామాయిలే వేద్దాం అనేసి అన్నారు, పామాయిల్ తోట. నేనేమో సరదాగా ఫ్రూట్ ప్లాంట్స్ వేద్దాం అనేసి అడిగాను.
అయితే ఒకసారి చూద్దాం అనేసి ఇలా వచ్చి ఇలా అడిగితే, ఇలా లాభాలు గట్టా ఏమీ లేవు, చాలా కష్టం, రోజు చూసుకుంటూ ఉండాలి అనేసి చెప్పారనమాట. మనకు రోజు చూసుకోవడం అవ్వదు, ఆల్రెడీ పుచ్చకాయతో అనుభవం వచ్చింది కదా. అందుకని ఫ్రూట్ ప్లాంట్స్ జోలికి వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. పామ్ ఆయిల్ వేయిందాం అనేసి అనుకుంటున్నాము. ఇక్కడ తీసుకున్న ల్యాండ్లో, ఒరిస్సాలో తీసుకున్న ల్యాండ్లో వీళ్ళు ఈ చేను పక్కనే, అదే ఈ బొబ్బాస్కాయ తోట పక్కనే జాంకాయ మొక్కలు కూడా వేశారు. జాంకాయలు అయితే చెట్టు నిండా పిందులు వచ్చేసాయి, చూసారా. ఇది థాయిలాండ్ వెరైటీ అంట, చాలా బాగా కాసింది. వీళ్ళు మల్షీట్లో వేశారు, అంటే ఆల్రెడీ ఇక్కడ పాత మొక్కలు ఉండేవి, అవి తీసేసి బొబ్బాస్కాయ మొక్కలు వాటి ప్లేస్లోనే జాంకాయ మొక్కలు వేసేసారు. మళ్ళీ కొత్తగా కవర్ వేయలేదు, అందుకే అక్కడక్కడ చిరిగిపోయింది మల్షీట్ అయితే. జాంకాయ మొక్కలు చూడండి, కాయలు అయితే ఎంత బాగా కాసాయో. కాకపోతే వీళ్ళు ఏదన్నా పెంట కానీ ఎరువు కానీ తోలించి వేసి ఉంటే బాగుండు, కాకపోతే మళ్ళీ ఆ పాత మట్టిలోనే వేసేసారు. పైగా వీళ్ళైతే మొత్తం కెమికల్స్తోనే పండిస్తున్నారు, మొత్తం డ్రిప్ లైన్ ద్వారా పంపించేస్తారంట మందులు. అందుకనేసి ఎరువులు ఏమీ వేయలేదనేసి చెప్పారు. ఈ కెమికల్స్ కొంచెం తగ్గించి పశువుల ఎరువులు అది వేసుకుని ఉంటే బాగుండు, వీళ్ళకి కొంచెం పెట్టుబడి కూడా తగ్గుతును, కాయలు కూడా బాగా కాదును. నేనైతే చెప్పలేదు ఇలా చేయండి అలా చేయండి అని, మనం అలాంటి సలహాలు ఇవ్వకూడదు, అందుకనేసి నేనైతే ఏమీ చెప్పలేదు. మన ఇంట్లో చూసారు కదా, కుండీల్లో చిన్న చిన్న బకెట్స్లో పెడితేనే ఎంత బాగా కాస్తుంది. ఇంకా భూమిలో కొంచెం ఎరువు వేసి పెట్టారంటే ఇంకా బాగా కాదును. చూసారా, చెట్టుకి గ్యాప్ కూడా పెద్ద ఇవ్వలేదు, ఒక 5 అడుగులో 6 అడుగులో ఉంటుంది అంతే. మొత్తం కెమికల్స్తోనే వీళ్ళైతే పండించేది. చుట్టుపక్కల బోల్డ్ మేకల్ని అది పెంచుతుంటారు, మామూలుగా గేదెల పెంట అన్నా తోలించి వేయించాల్సింది వీళ్ళు. కానీ ఒక్కసారి కూడా మేకల ఎరువు కానీ గేదెల ఎరువు కానీ కోడెల ఎరువు కానీ దేన్ని తోలించలేదని చెప్పారు. మామూలుగా కెమికల్స్తో వేసి పండించే వాళ్ళు కూడా పెంట తోలిస్తూ ఉంటారు. మాకు పామాయిల్ తోట ఉంది కదా, మా డాడీ దానికి కూడా పెంట తోలిస్తూ ఉంటారు. దానికి కూడా అమోనియా, పొటాస్ అది వేస్తూ ఉంటారు, అయినా సరే పెంట తోలిస్తారు రెగ్యులర్గా. పెంట తోలిస్తే మంచిది, మొక్కలకి ఎక్కువ ఎరువులు పట్టవు, కెమికల్స్ అవి ఎక్కువ పట్టవు, మొక్కలు కూడా బాగా పెరుగుతాయి, టేస్ట్ కూడా బాగా వస్తాయి. పైగా ఈ ఏరియాలో ల్యాండ్ చాలా మంచిది, ఇప్పటివరకు ఏమీ పండించకుండా ఉన్న భూమి కదా, కెమికల్స్ కానీ ఏమీ వేయరు, పండించినా సరే కెమికల్స్ అది వాటర్. నేను చూపించాను చూసారా, చిన్న వెజిటబుల్ గార్డెన్ చేసుకుంటున్నారు వాళ్ళు, మొత్తం మేకల ఎరువే వేసి చేస్తున్నారు. ఇక్కడ అంతే, అసలు కెమికల్స్ అది వాడరు వీళ్ళు. మన ఆంధ్ర వాళ్ళు కాబట్టి ఎక్కువ కెమికల్స్ వాడేస్తున్నారు, కానీ ఇక్కడ ఒరిస్సాలో లోకల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కెమికల్స్ ఎక్కువ వాడరు. అంటే మిగిలిన ఏరియా సంగతి తెలియదు, కానీ మేము ఉండే ఏరియా చుట్టుపక్కల మాత్రం వాడరు. చూశాను కదా, నేను ఇక్కడ 5 years నుంచి వచ్చి వెళ్తూ ఉంటాను. ఇక్కడ క్లైమేట్ బాగుంటుంది కదా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాం, పైగా పొలాలు అవి ఉన్నాయి కాబట్టి చూసుకోవడానికి వస్తూ ఉంటాం కదా. మా చుట్టుపక్కల అందరూ ఉంటారు కదా, వాళ్ళ పొలాలు అవి చూస్తాం కదా, వాళ్ళైతే అస్సలు వాడరు కెమికల్స్. ఇక్కడ వెజిటేబుల్స్ అయితే ఎంత బాగుంటాయో, క్యాలీఫ్లవర్ ఉంటుంది, ఎంత స్వీట్గా ఉంటుందో. ఇక్కడ క్యాలీఫ్లవర్ తిన్నాక మన సైడ్ తినలేం, మనది అంత టేస్ట్ అనిపించదు. ఇక్కడ అంత టేస్ట్ వస్తుంది, పండించిందనే కాదు, ఇలా ఇంటి దగ్గర పండించిందని కాదు, బయట కొంటాం కదా, బయట కొన్నవి కూడా చాలా బాగుంటాయి. మరి ఈ ఏరియా వల్ల లేదంటే వీళ్ళు కెమికల్స్ ఎక్కువ వాడకపోవడం వల్ల తెలియదు, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు, ఇలా ఒరిస్సా సైడ్ వచ్చినప్పుడు క్యాలీఫ్లవర్స్ అవి, వంకాయలు కూడా బాగుంటాయి, ట్రై చేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.